Hi guys, this is Daisy Betty. Welcome back to Daisy's vlog. Guys, ఈ రోజు మీ ముందు నేను వచ్చింది ఒక కొత్త రెసిపీ మిమ్మల్ని చూపించడానికి. ఈ రెసిపీ మీరు మస్ట్ ట్రై చేయాలి. ఇది ఫస్ట్ నాకు చెప్పింది నా ఫ్రెండ్ మంజు మేడం. మంజు మేడం చెప్పినప్పుడు నేను ఇంతగానో అనుకోలేదు. కానీ నేను అది ట్రై చేసి చూసిన టేస్ట్ చూసిన తర్వాత నిజంగా నేను కూడా స్టన్ అయిపోయింది. నా ఇంటి దగ్గర అందరికి నచ్చింది. సో ఇది మిమ్మల్ని ఎట్లా తయారు చేయాలి అట్లా చూపించడానికి నేను ఇప్పుడు మీ ముందే వచ్చింది. నేను ఎందుకున్న రెసిపీ అన్ని మిమ్మల్ని ఇప్పుడు చూపిస్తాను. గైస్ చూడండి గైస్, ఇప్పుడు మనం ఈ 4 ఇడ్లీ నేను తీసుకున్నాం. ఇది నేను స్క్వేర్గా కట్ చేసింది. గైస్ ఇప్పుడు ఇది తాలింపు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్ నేను కట్ చేసింది, మళ్ళీ ఒక చిన్న క్యాప్సికమ్, ఇంకా చిన్న చిన్న ముక్కల అల్లం ఎల్లిగడ్డ కట్ చేసినది. గైస్ ఇందులో నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ తీసుకున్నాం. గైస్ ఇప్పుడు నేను ఒక చిన్న టీ స్పూన్ కారపొడి తీసుకున్నాం. అందులో మనకు అవసరం అంతా ఉప్పు కూడా వేసుకోవాలి. గైస్ ఇప్పుడు ఈ ఇడ్లీ ముక్కల్ని మనకు ఫ్రై చేసి తీసుకున్నాం. ఒక బ్రౌన్ కలర్ అనేది మనం ఇది ఫ్రై చేయాలి. గైస్ ఇప్పుడు ఇది నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత బ్రౌనిష్ కలర్ వరకు నేను ఫ్రై చేసి తీసుకున్నాం. ఇది ఇంకా మళ్ళీ వేరే నేను ఫస్ట్ చెప్పిన ఇంగ్రీడియంట్స్తో కలపాలి. గైస్ ఇప్పుడు నేను ఇందులో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాం. ఇందులో నేను ఫస్ట్ అల్లం ఎల్లిగడ్డ మన చిన్న చిన్న ముక్కలు కట్ చేసినది వేసుకున్నాం గైస్. ఓకే గైస్ ఇందులో మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసినది వేసుకున్నాం గైస్. ఇందులో కట్ చేసి పెట్టిన క్యాప్సికమ్ నేను వేసుకున్నాం గైస్. గైస్ ఇది నేను ఇంకా పిండి ఉప్పు వేసుకున్నాం. చూడండి గైస్ ఆల్రెడీ ఇడ్లీకి ఉప్పు ఉన్నది కాబట్టి మనం ఎక్కువ ఉప్పు వేసుకోవడానికి అవసరం లేదు. ఇందులో మనం తీసి పెట్టిన కారపొడి వేసుకున్నాం గైస్. ఇందులో టీ స్పూనే ఉంది, టేబుల్ స్పూన్ లేదు, టీ స్పూన్ సరిపోతుంది. ఓకే గైస్ ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ సోస్ వేసుకుని ఆల్రెడీ తీసి పెట్టింది అది ఇలా మిక్స్ చేయాలి. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టిన ఇడ్లీ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం మంచిగా మిక్స్ చేసి అన్నీ మంచిగా మిక్స్ చేయాలి. గాయస్ ఇది ఇప్పుడు మంచిగా అయింది. ఇది నేను ఒక బౌల్లోకి సర్వ్ చేస్తాను. ఓకే చూడండి ఇది నేను ఇప్పుడు కొరియండర్ లీఫ్తో గార్నిష్ చేసింది. చూడండి చాలా టేస్టీగా ఉంది, చూడడానికి చాలా అందంగా ఉంది. పిల్లలకి ఎవరు కానీ అందరికీ ఈవినింగ్ స్నాక్స్గా మీకు ఇవ్వచ్చు. అందరికి నచ్చుతాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మిగిలిన ఇడ్లీ ఉందే మనం ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి గైస్. ఇప్పుడు మీరు చూసారు కదా ఎంత మంచి మీకు తెలుసా, క్రిస్పీ ఉంది. అసలు నేను ఇడ్లీ అంటే నాకు నచ్చలేదు, కానీ ఈ విధంగా నా చెయ్యి వల్ల నా ఫ్రెండ్ చెప్పినప్పుడు నేను ఒక్కసారి ట్రై చేసి చూసినా కాబట్టి నాకు చాలా నచ్చింది. నా ఇంటి దగ్గర అందరికీ నచ్చింది. ఏంటంటే ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. బాగా ఇడ్లీ వెళ్ళినప్పుడు మనం ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ ఒక టైం పాస్ కానీ చాలా టేస్టీ అండ్ క్రిస్పీ ఐటమ్. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి, నాకు కామెంట్ చేయాలి, తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుండా చేయాలి, షేర్ చేయాలి. మీరు ఇంకా నోటిఫికేషన్ రావాలంటే మీరు బెల్ బటన్ ఒత్తాలి. బెల్ బటన్ నొక్కితే మాత్రమే నీకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత మీరు కామెంట్ ద్వారా నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ నాకు అప్పుడప్పుడు కామెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి గైస్. ఓకే నెక్స్ట్ వీడియో అందరికీ బాయ్ బాయ్.